అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి మార్చి 26 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురు పేరు పండిత్ రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్నవారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపటి దిన ఫలితాల ప్రకారం అండి, మీరు ఇన్నాళ్ళని పడిన కష్టానికి రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు ప్రతిఫలాన్ని అయితే పొందుతారు. మీ సామర్థ్యాలను నిరూపించుకోవాల్సిన అనేక రకాల అవకాశాలు మీకు లభిస్తాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. ఈ రాశివారి రేపటి రోజు జాగ్రత్తగా అయితే పనిచేయాలండి, లేకపోతే నష్టాలు సంభవించవచ్చు. ఎటువంటి కారణం లేకుండా ఎదుటి వారితో వాదన జరగవచ్చు. దానివల్ల మీకు నష్టాలు కలుగుతాయి. రేపటి రోజున మీ మాటలు అదుపులో ఉంచుకోండి మరియు మీ కోపాన్ని తగ్గించుకోండి. మీ తెలివితేటలతో మీ యొక్క శత్రువులపై విజయం సాధిస్తారు. మీ ఇంటి కోసము ఇష్టమైన వస్తువును కొనుగోలు చేస్తారు. శుభకార్యాలపై ఖర్చు చేయడము మీకు ఆనందాన్ని ఇస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది మరియు పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీకు అదృష్టం కలిసి వచ్చి మీ యొక్క ప్రణాళికలన్నీ కూడా విజయవంతమవుతాయండి. రేపటి రోజున మీ యొక్క స్వభావం ప్రేమతో నిండిపోతుంది. దీనివల్ల కొత్త మానసిక ఆందోళన కలగవచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతృప్తి కోసము మీరు ప్రయత్నిస్తూ కనిపిస్తున్నారు. డబ్బు సంపాదించడానికి కొత్త ప్రణాళికలు వేయవచ్చు. మహిళలు ఆభరణాలు, దుస్తువులు మరియు సౌందర్య సాధనాలపై డబ్బు ఖర్చు చేస్తారు. తల్లి నుండి ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంది. భూమి, ఇల్లు మరియు వాహన కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు తమ చదువులో విజయం సాధిస్తారు. మొండితనాన్ని నివారించండి. బయట తినేటప్పుడు లేదా తాగేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి. రేపటి రోజున ఏమన్నా బయట వస్తువులు తినడం మాత్రం మంచిది కదండి. ఏమన్నా సరే మీకు ఫుడ్కు సంబంధించిన అయితే ఆరోగ్యం దెబ్బతినే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందువల్ల బయట తినే ఫుడ్ని కొంచెం అవాయిడ్ చేయండి. రేపటి రోజున కుటుంబ విషయాలు లేదా ఇంటి పునరుద్ధరణ పనులను పూర్తి చేయడానికి రేపటి రోజున శుభప్రదమైన రోజుగా ఉంది. డిజిటల్ ప్రపంచంలో మీ పనికి మరింత ఆకట్టుకునేలా ఉండబోతుంది. కోపిష్టి స్వభావం సంబంధాలను దెబ్బతీస్తుంది కాబట్టి మొండితనాన్ని నివారించండి. పాత బిల్లులు లేదా ఖాతాలకు సంబంధించిన గందరగోళం ఇప్పుడు మీకు పరిష్కరించబడుతుంది. రాత్రిపూట మీ యొక్క మొబైల్ ఫోన్కు దూరంగా ఉండటము మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక ఈ రాశి స్త్రీలకు శాంతిని, సమతుల్యతను పొందేందుకు అనువైన రోజండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల మీరు ఇంటికి పడికి మధ్య మెరుగైన సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. రేపటి రోజున భావోద్వేగ బంధాన్ని పెంచుకోవాల్సిన రోజు. వివాహిత మహిళలకు తమ భాగస్వామితో సమయం గడిపే అవకాశం కూడా లభిస్తుంది. సంబంధాల్లో పరిచయం మీరు అవగాహన పెరుగుతుంది. పాత దూరాలు లేదా అపార్థాలు పరిష్కరించబడతాయి. ఒంటరి మహిళలు తమ జీవితంలో వివేకవంతులైన స్థిరమైన వ్యక్తిని కొనుగొనవచ్చు. మీ మనసులోని మాటను పంచుకోవడము ప్రయోజనకరంగా ఉంటుంది. రేపటి రోజున పని, వ్యక్తిగత జీతాల మధ్య సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యమండి. ఉద్యోగం చేసే మహిళలకు రేపటి రోజు సాధారణంగానే ఉంటుంది. పనిని జాగ్రత్తగా తొందరపడకుండా చేయండి. మీ వ్యాపారంలో పెద్ద మార్పులు చేయడం మానుకోండి. రేపటి రోజున స్థిరత్వాన్ని కాపాడుకోవడం అయితే మంచిది. రేపటి రోజున ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు. ముఖ్యంగా ఇల్లు మరియు కుటుంబానికి సంబంధించిన ఆదాయం సాధారణంగానే ఉంటుంది. కాబట్టి మీ బడ్జెట్ను దృష్టిలో ఉంచుకోండి. ఆలోచించకుండా ఖర్చు చేయటము సమతుల్యతను దారితీయవచ్చు. రేపటి రోజున పెద్ద పెట్టుబడులు నివారించండి. అప్పు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. డబ్బు చిక్కుకుపోవచ్చు. రేపటి రోజున ఈ రాశి వారికి భౌతిక సౌకర్యాలు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అవసరాలు ఉన్న వారికి సహాయం చేసే అవకాశం వస్తే తప్పకుండా చేయండి. మీ అత్తామామల నుండి మీకు ఆర్థిక సహాయం అందవచ్చు. పనిచేసే చోట మీకు నచ్చిన ఉద్యోగం దొరకటము మీకు సంతోషాన్ని ఇస్తుంది. అయితే ఒక వివాదం తలెత్తవచ్చు. కాబట్టి ఓపికగా ఉండండి. పూర్వీకుల ఆస్తి పంపకం గురించి కుటుంబంలో చర్చలు కూడా జరగవచ్చు. పెరిగిన భావోద్వేగ స్వభావం మానసిక అశాంతికి కారణమవుతుంది. ఆర్థిక విషయాలు చక్కబడతాయి. మీ తల్లిగారి నుండి మీకు అధిక ప్రేమ, ఆప్యాయతను పొందుతారు.
స్త్రీలు సౌందర్య సాధనాలు, దుస్తులు లేదా ఆభరణాలపై డబ్బు ఖర్చు చేస్తారు. విద్యార్థులు తమ చదువులో విజయం సాధిస్తారు. మీరు మొండిగా ఉంటారు. బహిరంగ దోషాలను గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ప్రణాళికపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ పనులు సమయానికి పూర్తవుతాయి. ఒక ముఖ్యమైన లేదా రాజకీయ నాయకుడితో మీకు ప్రయోజనకరమైన సమావేశం జరగవచ్చు. కుటుంబంలోని పెళ్లి కాని వ్యక్తికి వివాహ ప్రతిపాదన వచ్చే అవకాశం కూడా ఉంది. ఎలాంటి ఆర్థిక లావాదేవీలకైనా దూరంగా ఉండండి. వివాదాస్పద ఆస్తి విషయాలను పరిష్కరించడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ చివరికి విజయం లభించే అవకాశం కూడా ఉందండి. యువకులు తమ లక్ష్యాన్ని సాధించడంలో విఫలం కావచ్చు, కానీ కంగారు పడకుండా మళ్ళీ ప్రయత్నించండి. వ్యాపార సంబంధిత పనులు సజావుగా సాగుతాయి. మీ సిబ్బంది మరియు ఉద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. పై అధికారుల సహాయంతో మీరు గణనీయమైన విజయాన్ని అయితే సాధించవచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామితో మీకు ప్రేమ సంబంధం ఏర్పడుతుంది. ప్రేమ వివాహంపై ఆసక్తి ఉన్నవారికి షార్ట్ అందబోతుంది. సమస్యల వల్ల ఒత్తిడి, కోపం పెరగవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా సహాయం తీసుకోండి. రేపటి రోజు మీకు సవాల్గా ఉండే ఒక రోజు కావచ్చు. పనిలో ఒత్తిడి పెరుగుతుంది మరియు మీరు ఒక్కసారి అనేక బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సి రావచ్చు. ఉద్యోగుల సమయం నిర్వహణపై శ్రద్ధ వహించాలి, లేకపోతే వారి పని అసంపూర్తిగా మిగిలిపోవచ్చు. పెరిగిన వ్యాపార ఖర్చులు లాభాలను తగ్గించవచ్చు, కాబట్టి తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి, కానీ అనవసరమైన ఖర్చులు నివారించండి. కుటుంబంలో అభిప్రాయ భేదాలు కూడా తలెత్తబోతాయి, కాబట్టి ప్రశాంతంగా ఉండి పరిస్థితిని చక్కదిద్దుకోండి. మీ ప్రేమ జీవితంలో మీ యొక్క భాగస్వామితో కూడా అపార్థాలు ఏర్పడవచ్చు. సంభాషణ కొనసాగించండి. ఆరోగ్య విషయానికి వస్తే నిద్రలేమి, అలసట మరియు చిరాకు దారితీస్తుంది. కంటి సమస్య లేదా తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది, కాబట్టి విశ్రాంతి చాలా అవసరం. విద్యార్థులు తమ చదువులపై మరింత దృష్టి పెట్టాలి. రేపటి రోజున కుటుంబ విషయాలకు మరియు గృహాలంకారాలకు శుభప్రదమైన రోజుగా ఉంది. వృత్తి ప్రపంచంలో మీ డిజిటల్ పనికి వనకట్టుకునేలా ఉండబోతుంది. చిరాకు సన్నిహిత సంబంధాలు దెబ్బతీస్తుంది. మీ మొండి వైఖరిని వదిలిపెట్టి ఇతరుల దృక్పథాలను పరిగణించండి. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాల్లో మీ ఆకర్షణ పెరుగుతుంది. మీ అంతర్దృష్టి కూడా బలపడి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని మీకు అందిస్తుంది. ఏ పరిస్థితులైనా సంయమనం పాటించడం చాలా అవసరమండి, ఎందుకంటే మీ ఆలోచన బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీ ఆరోగ్యానికి మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం కీలకం. యోగా లేదా ధ్యానం ద్వారా మీ మనసును మరియు శరీరాన్ని సమతుల్యం చేసుకోగలుగుతారు. ఇది మీ పట్ల దయగా ఉంటూ సానుకూలంగా ముందుకు సాగాల్సిన సమయం. రేపటి రోజు ముఖ్యమైన పత్రాలు ఆలస్యంగా అందే అవకాశం కూడా ఉంది. మీరు ఎదురుచూస్తున్న విషయాల్లో కొంత జాప్యం కనిపించవచ్చు, అయినప్పటికీ మీరు సహనంతో ముందుకు సాగాలి. ఆర్థికంగా సాధారణ స్థితి కొనసాగుతుంది. ఉద్యోగపరంగా శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు పనులను పూర్తి చేస్తారు. మీ కృషి గుర్తింపు పొందుతారు. కుటుంబంలో సహకారం ఉంటుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో మెంతగా వ్యవహరిస్తే సానుకూలత ఫలితం అయితే వస్తుందండి. ఆరోగ్యపరంగా అలసట కనిపించవచ్చు. మీరు కొత్త కార్యాలయంలో చేయాలనుకుంటే మాత్రం కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ యొక్క వృత్తి రంగంలో విజయం సాధిస్తారు. రేపటి రోజున పని ప్రదేశంలో ఆనందకరమైన వాతావరణం అయితే ఉండబోతుంది. వైద్యులకి వారిపై అధికారుల నుండి ముఖ్యమైన సమాచారం కూడా అందుతుంది. ఇక ఈ రాశిలో జన్మించిన ఇంజనీర్లకి రేపటి రోజున ప్రయోజనకరంగానే ఉండే అవకాశం అయితే ఉంది. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది, కాబట్టి మీ తల్లికి నమస్కరించుకొని బయటకు వెళ్ళండి. ఈ రాశి వారికి పరిచయాలు ప్రయోజనకరంగా ఉండబోతున్నాయి. పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది. మీ వాహనాన్ని జాగ్రత్తగా వాడండి. కొన్ని అనవసరమైన పనులు మీ యొక్క సమయాన్ని వృధా చేయవచ్చు. మధ్యాహ్నము ఆదాయం పెరుగుతుంది. స్నేహితులు మద్దతుగా ఉంటారు మరియు మీరు మీ యొక్క ప్రత్యర్థులకు ఇబ్బంది కలిగించవచ్చు. సాయంత్రము మీకు ప్రయాణించే అవకాశం కూడా లభిస్తుందండి. మీ వాహనంలో సాంకేతిక లోపం రావచ్చు. స్నేహితులతో వివాదాలు తలెత్తవచ్చు. శత్రువుల యొక్క పట్ల అప్రమత్తంగా ఉండండి. అప్పుడు మీ యొక్క ఆదాయం అయితే బాగుంటుందని పనిచేసే చోట వాతావరణం కూడా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. మీపై అధికారుల యొక్క సంతోషంగా ఉండబోతున్నారు. వ్యాపారం లాభదాయకంగానే ఉంటుంది. వైవాహిక జీవితంలో రేపటి రోజు సంతోషంగానే గడపబోతుందని చెప్పుకోవచ్చు, కానీ ప్రేమలో విభేదాలు మాత్రము ఏర్పడే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. అందుకని రేపటి రోజు మీరు ఎవరైనా సరే సున్నితంగా ప్రవర్తించడం అయితే మంచిది. రేపటి రోజున వ్యాయామాలు ద్వారా మీ యొక్క బరువును నియంత్రించుకోవచ్చు. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడడంతో మీ యొక్క బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. మీ భాగస్వాములు వారి అభిప్రాయాలను నిర్లక్ష్యం చేస్తే అతను లేదా ఆమె ఓర్పును కోల్పోతారు. మీ జీవితం హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ మీకు ఈ మధ్య జరిగిన అనుకునే వలన బాగా కలత చెంది ఉంటారు. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ యొక్క ఆహార్యంలో, ప్రవర్తనలో సహజంగా ఉండండి. ఉద్యోగాల్లో పనిచేసేటప్పుడు ఆకస్మిక తనిఖీలు జరగవచ్చును. దీనివల్ల మీరు మీ తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక ఈ రాశి వారికి చెందిన వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త కోణాలను చూస్తారు. ఇక ఈ రాశి చెందిన వారి ఖాళీ సమయంలో ఆ సమస్యకు తగిన పరిష్కారం ఆలోచిస్తారు. ఇక రేపటి రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటికి వెళ్ళి అద్భుతమైన సమయం కూడా గడిపోతున్నారండి. ఉద్యోగం లేదా వ్యాపారంలో విజయం సాధించేందుకు శ్వేత గోధుమ గుర్రపు నొప్పిని ఉపయోగించండి. గోధుమ గుర్రపు నొప్పిని అంటే మీకు ఏదైనా సరే శ్వేత రంగులో ఉండే గుర్రం ఉంటుంది కదండి, వాటిని కాన పట్టుకొని మీరు ఇంట్లో కానీ పిలిచినట్లయితే అంటే గుర్రపు బొమ్మలు, 5 గుర్రపు బొమ్మలు కానీ
ఇంట్లో ఉత్తరం దిక్కును కానీ కలిసినట్లయితే మీకు ఉద్యోగుల వ్యాపారంలో విజయం ఖచ్చితంగా లభిస్తుందండి. మరి తెలుసుకి రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.